హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని ట్రెండీ శారీస్ అలాగే అందులోని బ్లౌజెస్ అయితే ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. ఈ శారీ అయితే లెనిన్ శారీ అండి. లెనిన్ శారీ ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్లో ఉన్నింది. ఈ శారీ అయితే ఇలా వైన్ కలర్లో గ్రే కలర్ మిక్సింగ్తో ఆఫ్ వైట్ మిక్సింగ్తో ఇలా శారీ మొత్తం ఇలా ఉన్నింది. పళ్ళు మాత్రం ఇలా ఉన్నింది చూడండి. ఇలా లైన్స్ ప్యాటర్న్లో అదే లీవ్స్లో అలా ఉన్నింది. క్రాస్ లైన్స్లో. ఇందులోని బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. దీనికైతే పైన కింద చిన్న బార్డర్ అలాగే పెద్ద బార్డర్ వచ్చేసాయండి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. దీనిని మనం ఆల్రెడీ స్టిచ్ చేసాము చూసారా. ఈ షేప్ ఇచ్చి నెక్ షేప్ అయితే ఇలా ఇచ్చి స్టిచ్ చేసాము అనమాట. దీనికి డోరీ ఇచ్చేసాము, అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసామన్నమాట. చూసారా, ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను. నెక్కి పైపింగ్ మాత్రం సిల్వర్ ఇచ్చానండి, ఎందుకంటే శారీలో మొత్తం సిల్వర్ లైన్స్ ఇలా ఉన్నాయి. స్లీవ్స్ కూడా ఇలా బఫ్ స్లీవ్స్ అలాగే ఎలాస్టిక్ ఇచ్చి ఇలా కొత్తగా డిజైన్ చేశాను. షార్ట్ స్లీవ్స్కి బఫ్ ఇచ్చానండి. ఇలా ఎలాస్టిక్ ఇచ్చి ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇది వేసుకుంటేనే దాని లుక్ అనేది అర్థం అవుతుంది, ఇలా చూస్తే అర్థం అవ్వదు. ఇలా శారీలోని క్లాత్ ఇచ్చి స్లీవ్స్కి మిడిల్లో ఇలా డిజైన్ చేశాను అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వీ షేప్ ఇచ్చి డిజైన్ చేశానండి. నెక్కి అయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. ఇది కూడా క్రాస్ బెల్ట్కి అయితే ఇలా బార్డర్ ఇచ్చేసాను. ఇంకొక బ్లౌజ్ అయితే చూసేద్దామండి. ఇదైతే ఫ్రంట్ సైడ్ నెక్ అండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా క్రాస్ నెక్తో 3 లేయర్స్లో ఇలా ఇచ్చేసాను అనమాట. ఇది కూడా క్రాస్ కటింగే. దీనికి పైపింగ్ అయితే మనం బ్రౌన్ కలర్ ఇచ్చాము, ఎందుకంటే శారీలోని బ్రౌన్ కలర్ ఉన్నింది, బ్లౌజ్లో కూడా బ్రౌన్ కలరే ఉన్నిందండి. అందుకనే ఇలా బ్రౌన్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఇదైతే బ్యాక్ సైడ్ నెక్ అండి. బ్యాక్ ఇలాగే ఈ షేప్ ఇచ్చేసామన్నమాట. నెక్ షేప్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. దీనికి మనం పైపింగ్ ఇచ్చేసామన్నమాట. అలాగే హ్యాంగింగ్స్ డోరీ కూడా ఇచ్చేసాము. ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను. శారీలోని క్లాత్ అయితే ఏమాత్రం తీయలేదండి. మనం ఇలా బ్లౌజ్లోని క్లాత్తోనే బ్రౌన్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాము. కానీ నాకెందుకో శారీలోకి ఈ బ్లౌజ్ అయితే అంత సెట్ అయినట్టుగా అనిపించలేదండి. కానీ శారీలోని బ్లౌజ్ అయితే ఇదే. మీకు శారీ కూడా చూపిస్తాను, మీరే చెప్పండి. శారీ అయితే ఇదండి, చూస్తున్నారు కదా. ఇలా లైట్ ఆరెంజ్ కలర్లో బ్రౌన్ కలర్లో ఈ ప్యాటర్న్లో ఉన్నింది శారీ మొత్తం. దీంట్లోకి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. అది ఎలా సెట్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు, కానీ పర్లేదు, బాగానే ఉంది. బ్లౌజ్ డిజైన్ అయితే మనం అలా డిజైన్ చేసాము. శారీకి సపరేట్ పళ్ళు అంటూ ఏం లేదండి, శారీ మొత్తం అలానే ఉన్నింది. ఇదైతే ఇంకొక శారీ అండి, గ్రీన్ కలర్ శారీ. ఇలా రెడ్ కలర్ పీకాక్స్ డిజైన్లో అయితే ఇలా ఉన్నింది, చిన్న బూటీస్తో గోల్డ్ కలర్ బూటీస్ అండి. శారీ మొత్తం ఇలా ఉన్నింది. పళ్ళు కూడా చూపిస్తాను. పళ్ళు అయితే లైన్స్ ప్యాటర్న్లో ఇలా ఉన్నింది. ఇదైతే పళ్ళు అండి. దీనికి మళ్ళీ ఇలా రెడ్ కలర్లో ఇలా వచ్చేసింది అన్నమాట. చాలా బాగుంది పళ్ళు కూడా. దీనికి పైన చిన్న బార్డరు, కిందన పెద్ద బార్డర్ వచ్చేసిందండి. ఇందులోనే బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇది బ్లౌజ్ ఇలా రెడ్ కలర్లోనే వచ్చింది. దీనిని మనం స్టిచ్ చేసామండి. నార్మల్గా రౌండ్ నెక్ ఇచ్చి స్టిచ్ చేసాము. ఈ కస్టమర్ అయితే మనకు వేరే నెక్స్ అయితే వేసుకోరనమాట, అందుకని కస్టమర్ ఎప్పుడైనా కూడా రౌండ్ నెక్కే ఇచ్చేస్తాము. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. ఇలా గ్రీన్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాము. ఈ ప్యాటర్న్ బ్లౌజెస్లో మీకు ఏదైతే నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి.